నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు 3 నెలలుగా జీతాలు రావడం లేదని కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లగా కలెక్టర్ వీరిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్లు మానుకుని రావడం ఏంటి, వీరందరి వెంటనే సస్పెండ్ చేయాలని పీడీఈకి చెప్పడం జరిగింది. దీంతో ఆశా వర్కర్లు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నారు. వేతనాలు ఇవ్వడం లేదని మొరపెట్టుకోవడానికి వస్తే ఈ విధంగా కలెక్టర్ మమ్మల్ని బెదిరించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రగతి భవన్ యొక్క గేట్లు పగలొట్టేసి ప్రజా దర్బారు చేసి ప్రజల సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల నుండి అభ్యర్థనలు స్వీకరించారు. అయితే ఇప్పుడు మనం నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు సమస్య ఉన్నది. వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పమ్మా, మీ సమస్య ఏంటి, అసలు మీరు ఎందుకు వచ్చారు? నేను అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలని. నా పేరు ఏ రాజమణి. మరి ఈరోజు ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకనగా మాకు 3 నెలల నుంచి వేతనాలు లేవు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి రన్నింగ్లు ఉంది. అదేవిధంగా సమయకాలంలో కూడా మాకు జీతం రాలేదు. 4 నెలల నుండి జీతాలు రాక అల్లమటిచ్చి పోతూ ఉన్నాము. అన్ని కుటుంబాలలో కూడా ఈ కుటుంబాలు అంగన్వాడీ ఆయిల్ కానీ టీచర్లు కానీ చాలామంది ఈ యొక్క జీతం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ పిల్లల ఫీజులు కట్టలేక, వాళ్ళు నిత్యావసరాలు తెచ్చుకోలేక, ఇండ్ల కిరాయిలు కట్టలేక, మరి వాళ్ళ యొక్క అవసరానికి డబ్బులు లేక చాలా ఇబ్బందుల పాలవుతారు. అదే కాకుండా మేము అంగన్వాడీ ఒక పనితీరులో మేము కూరగాయలు కొనుక్కోవడం మా పైసలతోనే, మరి ఇండ్ల కిరాయిలు కట్టడం మా పైసలతోనే, ప్రతి వస్తువు కూడా అంగన్వాడీలో చీపురి కాడికి వెళ్ళి చూస్తే సబ్బు దాకా మేమే తెచ్చుకొని అక్కడ పనిని నిర్వహిస్తూ ఉన్నాము. మరి అటువంటి టైంలో డబ్బులు లేక పరిస్థితి చాలా ఘోరమైన రీతిలో ఉండడం వల్ల ఈరోజు మరి కొంతమంది ఆయలు రావడం జరిగింది. మండలానికి 5 చొప్పున ఆయలు రావడం జరిగింది. ఆయలు ఉన్న అచ్చన దగ్గర టీచర్లు వంటలు చేస్తుండ్రు. టీచర్లు వచ్చిన అక్కడ ఆయలు వంటలు చేస్తుండ్రు. అక్కడ సెంటర్కి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ఒక మా సమస్యను, మా బాధని కలెక్టర్ గారితో చెప్పుకొని మరి ఈ సమస్యను మీద పరిష్కరించాలని చెప్పేసి మేము రావడం జరిగింది. మరి మేము వివరణ ఇవ్వడానికి వెళ్తే కలెక్టర్ గారు ఎందుకు వీళ్ళు వచ్చిండ్రు సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పేసి రుసుగా మాట్లాడి వీళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము చెప్పే బాధను కూడా వారు వినకుండా మమ్మల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మా టీడీఓ గారికి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎంతవరకు న్యాయమో, ఇది ఎంతవరకు మాకు న్యాయం చేస్తారు? జిల్లా కలెక్టర్ అనగా మరి మాకు న్యాయం చేయబోయి మాకు అన్యాయం చేయడానికి వారు స్పందిస్తున్నారు. మరి తీరు మేము కొద్దిగా కలెక్టర్ మార్చుకోవాలని చెప్పేసి మా జిల్లా అందరినీ సస్పెండ్ చేస్తే మీరేం తదుపరి చర్యలు ఏంటి? సస్పెండ్ మమ్మల్ని వేస్తే ఇమీడియట్ మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం టీచర్లు, ఆయాలు అందరు గేటు ముందర దద్దరిల్లుతుంది మా పోరాటం. ఊరికేనే ఉండదు. మేము ఎందుకనంటే మేము ఇలా ఒక 1975 నుంచి చేస్తున్నాం అంగన్వాడీ టీచర్లు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించకున్నా కానీ గౌరవ వేతనం మీద మేము చేస్తున్నాం. మరి అట్లాగే 5 సంవత్సరాలు నిండిన ఆయాలను టీచర్ ప్రమోషన్ ఇవ్వమంటున్నాం. అట్లనే రిక్రూట్మెంట్ ఆయాలను కూడా భర్తీ చేయమంటున్నాం. టీచర్లు లేని చోట టీచర్లను భర్తీ చేయమంటున్నాం. అయినా కూడా ప్రభుత్వం 9 సంవత్సరాల పాలనలో ఇంత మట్టు కూడా భర్తీ చేయలేం. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భర్తీ చేయలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో 3 నెలల నుంచి జీతాలు లేవు. మొండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి కూడా మార్చుకోవాలి. అట్లనే ఈ నిర్మల్ జిల్లా కలెక్టర్ కూడా మేము సాలరీస్ అడగడానికి వెళితే మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము చేస్తున్నాము. ఇదేమైనా మనం ఒక్క జిల్లాలోనే మేము చేస్తలేము కదా. మమ్మల్ని అంతా ఖండించడం, వీళ్ళకు మెమోస్ ఇష్యూ చేయడం అనడం అది సరి అయిన పద్ధతి కాదంటనని మా యొక్క డిమాండ్. ఏ రాజ్యాంగ పరంగా కొట్లాడే హక్కు లేదు కార్మికులకు అంటనని కలెక్టర్ గారు వచ్చి మా ముందర చెప్పాలి. కలెక్టర్ గారు ఒకవేళ మమ్మల్ని సస్పెండ్ చేస్తే మేము ధర్నాలు, రసోకులు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున చేస్తాము, ప్రభుత్వానికి విన్నవిస్తామని చెప్పేసి మనతో చాలా వేతనతో మేము పనిచేస్తున్నాం, మాకు జీతాలు పెంచాలని చెప్పేసి కూడా అంటున్నాం. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి.